హాయ్ అండి అందరికీ. ప్రస్తుతం అయితే నేను కొండకర్ల ఆవా దగ్గర అయితే ఉన్నాను. నా వెనక చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మంచినీటి సరస్సు. మనం అయితే ఎవరైనా వస్తే బోటింగ్కి అయితే వెళ్దాం, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇందాక వేరే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు వద్దులే అన్నారు. ఎవరన్నా వస్తే బోటింగ్ అయితే చేసి ఇక్కడ లోపల పక్క ఏ విధంగా ఉందో ఒకసారి మనం అయితే చూద్దాం. నా వెనక చూస్తున్నారు కదా, ఇదే బోటింగ్ స్పాట్. ఇక్కడ నుండి బోట్ అనేది లేక్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి కనిచూపారు మొత్తం కూడా లేకే. ఈ జమ్మి చాటున మనకి జమ్ము ఉండటం వల్ల మనకి లేక్ అయితే కనిపించట్లేదు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొంతమంది స్టూడెంట్స్ ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నారు, చూడొచ్చు. ఇప్పుడే జస్ట్ బోట్ అనేది మూవ్ అయింది. 2 బోట్లు కలిపి ఒక బోట్గా చేశారు. ఇప్పుడే జస్ట్ బోట్ అయితే ముందుకు మూవ్ అయింది. ఇక్కడ మనం కొంచెం దూరంగా నేషనల్ ఫ్లాగ్ని అయితే చూడొచ్చు. ఇక్కడ లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తారు కదా, ఇదంతా కూడా టూరిజం కోసం ఏర్పాటు చేసింది. అక్కడ మనం ఒక పెద్ద బోట్ అయితే చూడొచ్చు. అలాగే ఇవన్నీ కూడా చిన్న బోట్లు. ఈ జమ్మి చెట్టు చాటే మనకి ఈ లేక్ మొత్తం ఉంది. దూరంగా మనకు ఒక చిన్న కొండ కనిపిస్తుంది కదా, అది అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది ఈ లేక్ అవతల. మరొక బ్యాచ్ అయితే లోపలికి వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. వీళ్ళు వచ్చేసి కపుల్ షూట్ కోసం వచ్చిన వాళ్ళు. ముందు లేదు అందరూ ఫోటోగ్రాఫర్స్. అలాగే బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారు కదా, వీళ్ళు కపుల్ అనమాట. ఇక్కడ మనం అయితే చూడవచ్చు. ముందుది వచ్చేసి పెద్ద బోటు, ఎక్కువ మంది ఉన్నారు కదా, దాదాపుగా 15 మందిని అయితే ఎక్కిస్తారు. మనకి వెనకొచ్చేది చిన్న బోటు, కొన్ని షూట్ పర్పస్ కూడా దీనికి ఉపయోగిస్తారు. నేను కూడా ఇప్పుడైతే బోట్ అయితే ఎక్కాను, చూస్తున్నారు కదా. జస్ట్ సింగిల్గానే ఉన్నాను, ఇంకెవరైతే రాలేదు, అందుకే ఒక్కడిని అయితే ఎక్కాను. ఇప్పుడే బోట్ అనేది మూవ్ అయ్యి సరస్సులోకి అయితే వెళ్తుంది. మనకి ఎదురుగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంది జమ్మి చెట్టు. ఇందాక వాటి నుండి ఈ జమ్మి అడ్డం ఉండడం వల్లే మనకి సరస్సు అనేది కనపడలేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడే జస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయింది. అక్కడ మనకి నేషనల్ ఫ్లాగ్ అనేది చూడవచ్చు. చుట్టూ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. ఇదంతా కూడా నాటు బోటే. 2 బోట్లు కలిపి ఒకదానిగా జత చేశారు, మనం ఇక్కడైతే చూడొచ్చు. అలాగే వైపు చూస్తే జమ్మి చెట్లు అనేక రకాల పక్షులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది పక్షులకు విడిది కేంద్రంగా కూడా ఉపయోగపడుతుంది. కొండకర్ల బర్డ్ శాంక్చురీ మనం చూస్తే ఒకసారి దూరంగా ఇక్కడ చిన్న చిన్న కలువ పూలు అయితే చూడొచ్చు. చాలా అందంగా ఉన్నాయి. ఇదంతా కూడా లోపలికి వచ్చినాక కొంచెం ఫ్లోటింగ్ అయితే ఎక్కువైందనే చెప్పాలా. చూస్తున్నారు కదా, కొంచెం దూరంలో మనకి ఇందాక వచ్చారు కదా, కపుల్ షూట్ అయితే జరుగుతుంది. ఎంత రేటు ఉంటుందన్నా? 3 గంటల కల్లా మొత్తం మళ్ళీ ముడుచుకుంటారు. ఇంకా అవసరం లేదండి, అటు బాగుంటాయి వాడు ఇలా తిరిగిద్దా దీంట్లోకుండా. ఓకే ఓకే, ఒకసారి ఎలాగంటే ఫుల్లోకి అవసరం లేదు, సరిపోతుంది.
మనం చూస్తున్నాం కదా, ఇవ్వండి ఇవి కూడా ఫ్లవర్స్. మనకి ఫ్లవర్స్ అయితే చూడవచ్చు. ఇటు వెళ్ళిపోదాం. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇది చూస్తున్నారు కదా, చాలా అందంగా అయితే ఉంది. ఇవంతా కూడా మ్యాక్సిమం ఈ వైట్ ఫ్లవర్స్ అనేవి మొత్తం ఈ సరస్సు మొత్తం విస్తరించే ఉన్నాయి. సరే మధ్యలో కొంత దూరం తప్ప, దూరంగా చూస్తున్నారు కదా ఎంత తెల్లగా కనిపిస్తుందో. ఇదంతా కూడా ఆ వైట్ కలర్ కనిపించే మొత్తం కూడా ఈ తామర పూలే. అక్కడికి వెళ్తే కొంచెం దూరం కన్నా ఇక్కడికి వచ్చి బాగా దగ్గరగా కనిపిస్తున్నాయి. అనకాపల్లి పట్టణానికి దాదాపుగా ఒక 14 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ కొండకర్ల ఆవా అనే గ్రామం మనం చూడొచ్చు. ఏపీ టూరిజం వారు అలాగే కొండకర్ల గ్రామస్తులు సంయుక్తంగా ఈ టూరిజం అయితే మెయింటైన్ చేస్తున్నారు. మనం ఎదురుగా చూస్తే తామరపూలు ఏ విధంగా ఉన్నది ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీ రావాలనుకునే వాళ్ళకి నిజంగా ఒక మంచి డెస్టినేషన్ అనే చెప్పొచ్చు. మనకి ఎదురుగా చూస్తున్నారు కదా, ఇందాక వచ్చిన బోట్స్ కూడా ఒకసారి మనం గమనించవచ్చు. దాదాపు ఒక్కో బోట్కి 2500 నుండి 3500 ఛార్జ్ చేస్తారు. వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్కి ఆర్ పోస్ట్ వెడ్డింగ్కి అయితే. నార్మల్గా అయితే 300 నుండి మనకి 500 మధ్యలో అయితే పర్ పర్సన్కి అయితే ఛార్జ్ చేస్తారు. నా దగ్గర అయితే 300 ఛార్జ్ చేశారు. ప్లస్ మనం ఎంతైనా ఇవ్వాలనుకుంటే ఎవరైతే బోట్ నడిపే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వచ్చు. అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మినిమం ఛార్జ్ అనేసి దాదాపుగా 300 రూపాయలు. నేనైతే ఒక్కడనే వచ్చాను, గ్రూప్గా వెళ్ళటం ఇష్టం లేక. మనకి ఎదురుగా చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది కపుల్కి కోసం. అలాగే రైట్ సైడ్లో ఉన్నది ఫోటోగ్రాఫర్ల కోసం. 2500 నుండి దాదాపుగా 3500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారంట ఈ యొక్క బోట్లకి. అది ఒక్కోసారి పెరగచ్చు, ఒక్కోసారి తగ్గొచ్చు. డిమాండ్ బట్టి అది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. నిజంగా ఫోటోగ్రాఫర్లకి ఈ ఏరియా చాలా బెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఫోటోగ్రాఫర్లు అందరూ హాయ్ చెప్తున్నారు. నిజంగా సూపర్ ఉంది ఈ లొకేషన్ అయితే. ఫోటోగ్రఫీకి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. దాదాపుగా 2000 ఎకరాల్లో ఈ యొక్క మంచినీటి సరస్సు ఏర్పడి ఉంది. మనకి ఎదురుగా చూస్తున్నాం కదా నేషనల్ ఫ్లాగ్. ఇందాక మనం చూసుకున్న నేషనల్ ఫ్లాగ్ ఇది. దాదాపుగా మనం ఒక 25 నిమిషాలు జర్నీ అయితే ఈ సరస్సులో అయితే చేయడం జరిగింది. ఇందాక ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో అదే ప్లేస్లోకి అయితే మళ్ళీ తిరిగి వచ్చేసాం. మనకి కనుచూపు మేర మొత్తం కూడా తెల్లగా కనిపించే అన్నీ కూడా లోటస్ ఫ్లవర్స్, తామరపూలు. చాలా చిన్నగా ఉన్న తామరపూలు. మనకి ఎదురుగా చూస్తున్నారు కదా, మరో బోట్ అయితే వెళ్తుంది, కప్పులు అనుకుంటా. నిజంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఒక మంచి డెస్టినేషన్ అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్. చాలా సేఫ్టీ కూడా. ఇక్కడ పడవలు నడిపే వాళ్ళు కూడా మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎటువంటి ఇసుకోవడం కానీ ఎటువంటి హార్ష్గా బిహేవ్ చేయడం ఇలాంటివి ఏమి ఉండదు. ఫైనల్గా ఇందాక మనం ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. చూస్తున్నారు కదా, మరి కొంతమంది అయితే బోటింగ్కి వస్తున్నారు. నిజంగా ఎంజాయ్ చేయడానికి ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. ఈ జంబి చెట్టు చాటున ఇక్కడ రకరకాల బోట్లు అయితే ఉన్నాయి. అది మనకి ఇక్కడ కొబ్బరి కాండంతో తయారు చేసిన బోట్ను కూడా మనం అయితే చూడవచ్చు. ఈ రంగు వేసిన దాని పక్కన మరి కొంతమంది అయితే బోటింగ్కి వెళ్తున్నారు. అన్నయ్య బాయ్ చెప్తున్నాడు. ఎంజాయ్ బాగుంది చక్కగా. నా ఎదురుగా చూస్తున్నారు కదా, ఇదే ఆవా, కొండకర్ల ఆవా అంటారు. దాదాపుగా అనకాపల్లి నుండి
18 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మనం ఈ విధంగా అయితే దూరంగా చూస్తున్నారు కదా. ఒక టెంపుల్ అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది ఫారినర్స్ కూడా వచ్చారు బోటింగ్కి. ఇండియా వచ్చినట్టున్నారు వీళ్ళు, తెలిసిన వాళ్ళ ద్వారా బోటింగ్ అయితే వచ్చారు. నిజంగా మంచి విషయం అని చెప్పుకోవాలి. కపుల్ షూట్కి అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా బాగుంటుంది ఈ ఏరియా వచ్చేసి. ఫ్రెండ్గా ఒకసారి చూసుకుందాం. రెండు బయలుదేరి మరో చోటకి అయితే వెళదాం. ఇప్పుడు మన ముందు ఎక్కారు కదా ఫారినర్స్, వాళ్ళైతే లేకులోకి అయితే వెళ్తున్నారు. దాదాపుగా 2000 ఎకరాల్లో విస్తరించిందంటే ఈ లేకు. అంతా మంచినీళ్ళ సరస్సు. పొల్యూషన్ అయితే అవ్వలేదనే చెప్పొచ్చు. చాలా వరకు బాగుంది వాటర్. లోతు కూడా చాలా తక్కువ కాబట్టి మనం భయపడకుండా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఒక బోట్ అయితే లోపలికి వెళ్తుంది. ఇక్కడ నుండి అయితే బయలుదేరి మరో చోటకైతే వెళ్తున్నాను. జస్ట్ ఇక్కడ నుండి ఒక 38 కిలోమీటర్స్, ఒక 1 అవర్ జర్నీ. చూడాలి, రోడ్డు బాగుంటే ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇందాక వచ్చినట్టయితుంటే మాత్రం చెప్పలేం. 14 కిలోమీటర్కి 34 నిమిషాలు అయితే టైము పట్టింది. అర్థం చేసుకోండి రోడ్డు ఏ రేంజ్లో ఉందో. ఇప్పుడైతే నేను ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాను, మరో చోటుకి వెళ్దాం. నా ప్రయాణం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రాజ్ ట్రావెలర్.